నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి. రోజుకో రకంగా దూసుకెళ్తున్నాయి. గ్రాము బంగారాన్ని కొనాలన్న భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పటికే సామాన్యులకు అందని ద్రాక్షలా మారిన బంగారం వెండి సంపన్నులకు సైతం షాక్ ఇస్తుందని చెప్పాలి. అంతేకాదు, ఈ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మన వాళ్ళకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా మహిళలు సందర్భం ఏదైనా సరే బంగారాన్ని ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. తమ వద్ద ఎంత ఎక్కువ బంగారం, వెండి ఉన్నా సరే ఇంకా ఇంకా కావాలని భావిస్తారు. అందుకే పండగ, పబ్బం, పెళ్లి, ఫంక్షన్ అంటూ ప్రతి శుభకార్యానికి గోల్డ్ కొంటారు. గత కొన్ని నెలల నుంచి బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా గోల్డ్ రేట్స్ ఆకాశమే హద్దుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాలు, అమెరికా టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు ఇలా పలు కారణాలతో బంగారం ధరల్లో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2 రోజుల క్రితం తగ్గినట్టే తగ్గిన ఈ రేట్లు మళ్లీ వరుసగా 2 రోజులు పెరిగాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3,110 రూపాయలు పెరిగి 1,60,260 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ధర 2,850 మేర పెరిగి 1,46,900కు చేరుకుంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $79 మేర పెరగడంతో ఔన్స్ గోల్డ్ ధర $4,988 దాటింది. ఇక ఔన్స్ సిల్వర్ రేటు $103 దాటేసింది. బంగారమే కాదు, వెండి కూడా పరుగులు తీస్తుంది. 2 రోజుల కిందట కాస్త ఊరట కల్పించినప్పటికీ ఒక రోజులోనే ఏకంగా 20,000 పెరిగింది. ఆ మరుసటి రోజు మరో 5,000 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు 3,65,000 మార్కెట్ వద్ద ట్రేడ్ అవుతోంది. అంతేకాదు, గంట గంటకు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోట్లు చేసుకుంటున్నాయి. ఇది కొనుగోలుదారులకు బిగ్ షాక్. రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుండగా ప్రజలకు ఇకపై బంగారం, వెండి అందని ద్రాక్షలాగా మారనున్నాయని చెప్పుకోవచ్చు.